హలో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను వెళ్తుంది గుడివాడ. విజయవాడ నుండి గుడివాడ వెళ్తున్నాను. కాకపోతే నేను ఇప్పుడు ఈ వీడియో పెట్టింది మీకు మానికొండ కాడ నుంచి గుడివాడ వరకు చూపిస్తాను. మనం వెళ్ళే దారిలో చాలా విషయాలు, చాలా మాటలు మాట్లాడుకుంటూ వెళ్దాం. మీరు కూడా నాతో పాటు ఈ ప్రకృతి దృశ్యాలను చూస్తూ నాతో పాటు ప్రయాణిస్తారని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, ఇది నేను ప్రయాణించే గుడివాడ మానికొండ రూట్ లో రోడ్డు పక్కనే మనకి కాలువ ప్రవహిస్తూ ఉంటది. ఆ కాలువ మనకి వెంట్రపగడ వరకు మన ఎమ్మటే వస్తుంది. ఎంతో మంది ఈ కాలువని చూస్తూ ఈ రోడ్డు పక్కన ఉన్నటువంటి పొలాలని, మరి ప్రకృతి దృశ్యాలను చూస్తూ ప్రయాణం సాఫీగా సాగిస్తూ ఉంటారు. ఈ రోడ్డు ఎప్పుడు గోతులమయంగానే ఉంటది. దీనికి ఎంత బాగు చేసినా, ఎందుకంటే పక్కన కాలం ఉండటం వలన ఈ రోడ్డు దిగబడిపోతూ ఉంటది. మళ్ళీ దాన్ని బాగు చేస్తూ ఉంటారు. ఇది ఇప్పటి నుంచి కాదు, గత ఒక 50 సంవత్సరాల నుంచి నేను ఇలాగే చూస్తూ ఉన్నాను. కాకపోతే ఈ కాలువ పక్కన పచ్చదనాన్ని చూస్తూ మనం ఈ గోతుల్ని లెక్క చేయకుండా హాయిగా ప్రయాణించాలంటే ఈ ప్రకృతి దృశ్యాలని చూసుకుంటూ మనం మన ప్రయాణం యొక్క అలసట తెలియకుండా చక్కగా ప్రయాణిస్తూ ఉంటాం. ఈ రోడ్డు మీద మనకి పక్కన కాలంలో ఒక బోటు లాంటిది వేసుకుని వెళ్తా ఉంటే అసలు ఎంత బాగుంటది అనిపిస్తుంది. చెట్లు చూడండి, ఎంత పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయో. ఈ చెట్లు మనకి కొన్ని 70, 60, 100 సంవత్సరాల చెట్లు కూడా ఇక్కడ ఉన్నాయి. ఒకవేళ ప్రభుత్వానికి ఈ రోడ్డు వెడల్పు చేయాలనే ఆలోచన వస్తే ఈ చెట్లు ఒకటి కూడా మనకి మిగలదు. పక్కనే బడ్డీ కొట్లు, ఆ కలవట్లు, చల్లని నీడ. ఎంత ఎండ ఉన్నా సరే ఈ రోడ్డు మీద ఇలా వెళ్తుంటే మనకి నీడ అనేది మనకి బాగా ఏసీ లాగా తగులుతూ ఉంటది. చూడండి, పక్కనే గుడిసెలు, పాకలు, పెంకుటిళ్ళు, పచ్చటి పొలాలు, ఈ నిద్రగన్నేరు చెట్లు, మరి రకరకాలైన పక్షులు మనకు కనబడతా ఉంటాయి ఇటు వెళ్తే. ఇదేంటో గాని ఇటు వెళ్తా ఉంటే నాకు కేరళ అనుభూతి కలుగుతూ ఉంటది. కేరళలో ప్రయాణాలు కూడా ఇలాగే ఉంటాయి. మన ఆంధ్రప్రదేశ్ లో కూడా మంచి సీనరీస్ కనబడతా ఉంటాయి. వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి లోపలికి వెళ్తే కోనసీమ ప్రాంతంలో ఎన్ని అందమైన దృశ్యాలు కనబడతా ఉంటాయి. అలాంటి దృశ్యాలు మనకి కృష్ణా జిల్లాలో చూడాలంటే మనకు ఇటేపు ఈ నల్లరేగడి నేలనైనటువంటి మనకి ఇది మానికొండ, గుడివాడ, ఇంకా లోపల వెళ్తే ఇంకా మంచి మంచి ప్రకృతి దృశ్యాలు ఉంటాయి. కాకపోతే మనకి ఇక్కడ ప్లస్ ఏంటంటే ఈ రోడ్డు పక్కనే కాలువ ఉండటం. ప్లస్ మైనస్ రెండు ఉన్నాయి. ఎందుకంటే రోడ్డు అలా దిగిపోతా ఉంటుంది కిందకి, పక్కన కాలువ ఉండటం వలన రోడ్డు కుంగిపోతా ఉంటుంది. మాటి మాటికి దీనికి రిపేర్లు చేసి మళ్ళీ బాగు చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇటు కంకిపాడు నుంచి విజయవాడకి, మానికొండ మీదక గుడివాడ వెళ్ళాలంటే ఇదే దగ్గరైన మార్గం. వేరే మార్గం ఉంది కానీ అది పామర్ మీద వెళ్ళి, హైవే మీద నుంచి పామర్ మీదకి వెళ్ళి పామర్ నుంచి గుడివాడ వెళ్ళచ్చు. కాకపోతే హైవే మీద ఇలాంటి మనకి అందమైన దృశ్యాలు మనకు కనపడవు. చూడండి ప్రకృతి ఎలా కనపడుతుందో, చక్కటి గ్రీనరీగా పచ్చదనంతో కూడినటువంటి చెట్లు, పక్కనే గడ్డి మొలిచి మనకి ప్లాట్ఫారం మీద ఎంత అందంగా కనపడుతుంది చూడండి. ఆ టేపు నుంచి ఈ టేపు వంగిని చెట్లు యొక్క కొమ్మలు కనపడుతున్నాయి. అది ఇక్కడ మనకి ఈ పక్కన కాలువలో దిగిపోయి చేపలు పడదామా అన్నట్టు మనకి అనిపిస్తూ ఉంటది. ఎందుకంటే చిన్నప్పుడు ఇలాంటి కాలంలోనే గేలాలు వేసి సరదాగా చేపలు పట్టుతా ఉండేవాళ్ళం. ఆ చిన్ననాటి జ్ఞాపకాలు మనకి ఈ కాలువ చూస్తే జ్ఞాపకం వస్తూ ఉంటాయి.
కానీ ఇప్పుడు చాలా మట్టుకు హైవేల మూలంగా ఇలాంటి పెద్ద పెద్ద చెట్లు నాశనం అయిపోయినాయి. నరికేసి రోడ్లు వెడల్పు చేసి ఇలాంటి ప్రకృతి దృశ్యాలు మనకి లేకుండా చేశారు. ఇంకా చాలా చోట్ల మనకి ఇలాంటి దృశ్యాలు కనబడతానే ఉంటాయి. కాకపోతే హైవేల అమ్మట ఇలాంటి దృశ్యాలు కనబడతాం మనకి చాలా అరుదు. ఇది చూడండి, ఇది ఎంత చక్కగా ఉంది. ఇక్కడ ఇల్లు, ఆ డాబా, ఇవన్నీ మనం ఎక్కడో ఉన్నట్టుగా కనబడతా ఉంటది. చక్కగా నీడలో స్కూల్ పిల్లలు కానీ, ఈ బడ్డీ కొట్ల దగ్గర సిగరెట్ దమ్ములు తాగేవాళ్ళు కానీ చక్కగా కూర్చొని మాట మంతి రకరకాల విషయాలు, ప్రపంచంలోని విషయాలన్నీ మాట్లాడుకుంటూ ఉంటారు ఇలా కూర్చొని. ఈ చూడండి, మన ఆర్టీసీ బస్సు ఇలా లోపల ఒక ఊరు ఉంటే ఇల్లు వస్తుంది. ఇది ఇలా చూడండి, తూముల మీద కూర్చొని ఆ కలవట్ల మీద చక్కగా మాట్లాడుకుంటూ పల్లెటూరి జనం ఎంత చక్కగా తమ జీవితాన్ని గడుపుతా ఉన్నారు. ఇలాంటి జీవితం మనకి సిటీలో రావాలంటే ఎక్కడ చూసినా రాదండి. ఎందుకంటే అంత బిజీ బిజీ జీవితం. చూడండి ఎంత సరదాగా కూర్చున్నారు వాళ్ళు. ఇది ఇలా జీవితం తక్కువ రోజులు బతుకున్నా గానీ ఇలాంటి హాయి జీవితాన్ని మనం గడపాలి. ఈ బిజీగా తిరిగి తిరిగి ఎంత సంపాదించినా ఏం లాభం లేదు. మామూలుగా దీని చుట్టుపక్కల మనకి కుయ్యూరు గాని, పామర గాని, మరి కంకిపాడు, అన్ని ఇటు కలవపాముల, గన్నవరం, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ చుట్టుపక్కల ఉన్న మంచి మంచి పల్లెటూర్లు, గ్రామాలు ఉన్నాయి. ఇవన్నీ లోపల వెళ్తే మనకి కనపడతాయి. కాకపోతే మనకు రైలు మార్గంలో వెళ్తే కూడా చాలా మటుకు ఈ పక్కన ఉన్నటువంటి గ్రామాలు మనకి కనపడతా ఉంటాయి. ఇక్కడ నుంచి ఉయ్యూరు కూడా దగ్గరే, పామరు కూడా దగ్గరే. ఇప్పుడు మనం వచ్చింది కంకిపాడు మీద నుంచి కాబట్టి మనకి చూడండి, ఇది ప్రకృతి దృశ్యాలు ఎంత అందంగా కనపడతాయి. అదే కాకుండా ఇక్కడ నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, మరి సినీ పరిశ్రమలోని చాలా మంది ఇక్కడ ఈ చుట్టుపక్కల గ్రామాల్లో పుట్టి పెరిగిన వాళ్ళే. వీళ్ళు ఇక్కడున్న గ్రామాల్లో, టౌన్లో వాళ్ళు ఎడ్ల బళ్ళ మీద, గుర్ర బళ్ళ మీద తిరిగి నాటకాలు ఆడేవాళ్లే. వాళ్ళు నాటకాలు ఆడుతూ ఈ చుట్టుపక్కల గ్రామాల్లో తిరిగిన వాళ్ళే. ఇంకా అక్కినేని నాగేశ్వరరావు గారి గురించి చెప్పుకోవాలంటే ఇక్కడ దగ్గరలోని రామాపురం అనే గ్రామమే అయింది. నందివాడ దగ్గర ఉన్నటువంటి పక్కన గ్రామం. అదే కాకుండా ఇదే రోడ్లో చాలా కలవట్లు. ఇది చూడండి, కలవట్టు ఇది ఎలా కట్టారు, కొత్తగా కట్టిన కలవట్టు. ఇది పంచాయతీ వాళ్ళ బండిలాగా ఉంది. ఇక్కడ మనకి చక్కటి దృశ్యాలు మనకి కనపడుతున్నాయి. పోతే సినీ పరిశ్రమ గురించి మనం చెప్పుకుంటూ వస్తున్నాం కదా. ఈ టేపు నుంచి వెళ్ళిన వాళ్ళు మద్రాసు చేరి అప్పుడు సినీ పరిశ్రమలో రాణిస్తాం జరిగింది. చాలా మంది ఎక్కువగా ఒక టైంలో ఇక్కడ కమ్యూనిస్టులు ఉండేవాళ్ళు. మీకు ఒక విషయం తెలుసో తెలీదో కానీ ఇక్కడ దగ్గరలోనే మనకి నక్సలైట్లు యొక్క పీపుల్స్ వార్ గ్రూప్ ని స్థాపించిన కొండపల్లి సీతారామయ్య గారి ఊరు కూడా మనకు ఈ చుట్టుపక్కల గ్రామాల్లోనే ఉంది. ఆయనది కూడా నందివాడే అనుకుంటున్నాను, నేను నందివాడ అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక టైంలో ఆయన అడవుల్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఆయన పోరాటం చేయలేని పరిస్థితి వచ్చినప్పుడు నందమూరి తారక రామారావు గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన లొంగిపోవటం జరిగింది. లొంగిపోవటం అంటే ఎలాగంటే అప్పుడు నందమూరి తారక రామారావు గారు చెప్పేవాళ్ళు నక్సలైట్లు కూడా దేశభక్తులే అని. అలాగా కొండపల్లి సీతారామయ్య గారు తన చివరి దశలో ఇంకా పోరాటాలు చేసే శక్తి లేక ఆయన ప్రభుత్వానికి లొంగిపోవటం జరిగింది. ఆ లొంగిపోయినప్పుడు ఎవరికి తెలియదు, ఈయన ఇక్కడే నందివాడలో వచ్చి మామూలు జీవితం కొన్నాళ్ళు గడిపారు. ఆయన కొండపల్లి సీతారామయ్య గారిని పోలీసులు అరెస్ట్ చేశారని ఆ టైంలో మనం మనమే ఆశ్చర్యపోయాం.
ఎందుకంటే ఇప్పుడు దాకా ఆయన అడవుల్లోనే ఉంటారు అనుకుంటూ ఉండేవాళ్ళం. కానీ ఇక్కడ గ్రామంలో ఆయన పోలీసులకి దొరకటం అనేది మనకి చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. అది ఈనాడులో ఒక కార్టూన్ వేయటం జరిగింది ఆ టైంలో. ఆ ఈనాడులో వచ్చిన కార్టూన్ ఎలా ఉందంటే, కొండపల్లి సీతారామయ్య గారి ఒక చేతికి సంకెళ్ళేసి పోలీసు పట్టుకొని కొండపల్లి సీతారామయ్య గారు ఎదర నడుస్తూ ఉంటే ఈ పోలీసు వెనకాల నడుస్తూ ఉన్నాడు. అంటే దానికి అర్థం అప్పుడు మనకి ఎలా అర్థం అవుద్ది అంటే, మన కొండపల్లి సీతారామయ్య గారు ముందల నడుస్తూ ఉంటే పోలీసు వెనకల నడుస్తూ ఉంటారు. మరి దీని అర్థం తానే స్వయంగా పోలీసులకి లొంగిపోయి పోలీసు కంటే ముందల స్టేషన్కి కొండపల్లి సీతారామయ్య గారు వెళ్తున్నట్టు మనం అర్థం చేసుకోవాలి. అలాగా తీసుకెళ్లి పోలీస్ స్టేషన్కి 4 రోజులు పెట్టి ఏదో ఫార్మాలిటీస్ అప్పుడు పూర్తి చేసి ఆయనకి క్షమాభిక్ష పెట్టి రిలీజ్ చేయటం జరిగింది. ఇది నందమూరి తారక రామారావు గారు అప్పుడు ప్రభుత్వం ఉండటం మూలాన మరి ఇలాగా శాంతియుతంగా ఈ లొంగుబాటు అనేది జరిగింది. అలాగే ఈ కాలువలో అప్పుడు ఎక్కువగా రవాణా కూడా జరిగేది అని అంటుంటారు. మరి అది నిజమో కాదో తెలియదు. పడవలు కూడా ఈ కాలువమ్మట నడుపుతూ ఉండేవాళ్ళు అని చెప్తూ ఉంటారు. ఈ రోడ్డు పక్కన వెలిసినటువంటి చెట్లు మనకి ఎంతో అందంగా సుందరంగా కనబడతా ఉంటాయి. మనకి ఇది ఎంతో చల్లటి నీడనిస్తూ వచ్చిపోయే బాటసార్లకి అప్పట్లో చాలా నీడనిస్తూ ఉండేవి. మనకు పొలాల గట్లమట తాడి చెట్లు కూడా బాగా కనబడుతున్నాయి. చూసారా మీరు? కాలువకి అటేపు ఈ తాడి చెట్లు ఇప్పుడు ఆ తాటికి తలకాయలు ఊడిపోయి కింద పడిపోయినాయి అనుకుంటా. మరి అది కొట్టేశారా తలకాయల్ని, లేదా అవే పడిపోయినాయా? నా లెక్క ప్రకారం అది కొట్టేసి ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు తాటి చెట్టుకి వాల్యూ లేదు. ఒకప్పుడు తాటి చెట్టుకి బాగా వాల్యూ ఉండేది. తాడి చెట్టుకి అయిన ఆకుల్ని చాలా డిమాండ్ ఉండేది. ఇళ్ళకి నేసుకునేవాళ్ళు, పాకలకి వేసేవాళ్ళు, తర్వాత విసనకర్రలు, గొడుగులు అలాంటివి చేసేవాళ్ళు. తర్వాత ఆ మొదల్ని కాలుగుంజలుగా, నట్టాళ్ళుగా ఇళ్ళకి ఉపయోగించి ఇంటికి కర్రగాను పైన కప్పుగాను 2 విధాలుగా కూడా తాడి చెట్టు మనుషులకి ఉపయోగపడేది. అదే కాకుండా తాడి చెట్టు నుంచి కళ్ళు తీసి తాగటం జరుగుద్ది. అది కాక తాడి చెట్టు ఆ కళ్ళు నుంచి బెల్లం కూడా తయారు చేస్తారు. ఇది ఇప్పుడు మనకి డిమాండ్ ఉంది ఆ బెల్లం. కాకపోతే దీనివల్ల రైతులకి లాభం లేదని ఈ తాడి చెట్లు నరికేస్తున్నారు. ఇది చూడండి, రోడ్డు పక్కన టీ స్టాల్స్, కూరగాయల కొట్లు. ఇది వెంట్రపగడ. ఇది వెంట్రపగడ గ్రామం లో ఇలా మలుపు తిరిగి ఈ కాలువ మీద నుంచి మనం అలా వెళ్తాం. ఈ వెంట్రపగడ మసీదు, కాలువ, చర్చి అన్నీ ఉంటాయి ఇక్కడ. ఇది మసీద్ చూడండి, ఇక్కడ పక్కనే చర్చి కూడా ఉంటది. ఈ కాలువ మనకి ఇప్పుడు రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ కి వచ్చింది అనమాట. ఇక్కడ నుంచి కాలువ మనకి పెద్ద కాలువ వెళ్ళిపోద్ది. ఇక మనకి పక్కన పంట కాలువ, చిన్న కాలువ వస్తుంది. ఇలాగే మనం ఇక్కడ కూడా ప్రకృతి అందాలు మనకి బాగా కనబడతాయి. కాలువ పక్కనే ఇళ్ళు, పొలాలు, స్కూల్స్, చర్చిలు చాలా ఉంటాయి ఇక్కడ. ఇదే కాకుండా మనకి ఎదర అక్కినేని నాగేశ్వరరావు కళాశాల ఒకటి తగులుద్ది. ఇక్కడ కూడా రోడ్డు ఇరుకుగానే ఉంది, ఏం పెద్ద ఇదిగా వెడల్పుగా లేదు రోడ్డు. పక్కనే అరటికాయల చెట్లు,
మనకి ఎక్కువ కనబడుతున్నాయి. కాలువకు ఆనుకునే ఇదిగో చూడండి, ఇల్లు ఎలా ఆనుకునేసారు, కాలువకు ఆనుకునే. కానీ ఈ చెట్లు చూస్తుంటే చిన్నప్పటి జ్ఞాపకాలే మనకి వస్తూ ఉంటాయి. చెట్ల మీద అప్పుడు కోతి కొమ్మచ్చులు, ఆ కొమ్మలు పట్టుకొని వేలాడుతూ పైకి ఎక్కేవాళ్ళం. ఆ సంగతులు జ్ఞాపకం చేసుకుంటుంటేనే మనకి ఎంతో ఆనందం కలుగుద్ది. స్కూల్ ఒకటి ఉంది ఇక్కడ చూడండి. స్కూలు చాలా పెద్ద గ్రౌండ్ తో స్కూల్ బాగా కట్టారు. చుట్టూరు పారిగోడ, చెట్లు, విద్యార్థులకి ఆహ్లాదభరితంగా ఉండటానికి మంచి గ్రౌండ్ ఒకటి ఉంది. ఇది చూడండి, కొబ్బరి చెట్లు, అరటికాయ చెట్లు, ఇక్కడ గుడి ఉంది. పంట చేలు చూసారు ఎంత పచ్చగా ఉన్నాయో. ఈ పంట చేలను చూస్తుంటే దిగిపోయి అక్కడ కాసేపు ఉందామా అనిపిస్తుంది. ఇలాగే ఈ టైపు ఫ్యాక్టరీలు కూడా ఎక్కువగా కడతం జరుగుతుంది. మంచి మంచి ఫ్యాక్టరీలు వస్తున్నాయి. ఇది అన్ని చూడ అట్టి తోటలు వేశారు. పక్కనే ఈ గట్టు మీద బీరకాయ పాదులు కూడా వేసి రైతులు బీరకాయల్ని పెంచి మార్కెట్కి తీసుకెళ్లి అమ్ముతా ఉంటారు. వరి చేలు సార్వ పంట వేస్తున్నారు. ఇప్పుడు సార్వ పంట చేతికి వచ్చేటప్పుడు ఇంకా కాస్త టైం పడుతుంది. ఈ చిన్న కాలువల్లో ఈ టైంలో ఇప్పుడు మంచి బొమ్మడాయలు దొరుకుతాయి. బొమ్మడాయలు అంటే మనకు తెలుసు కదా. ఇప్పుడు బొమ్మడాయలు కూడా చాలా తగ్గిపోయినాయి, దొరకట్ల. అది కూడా ఈ పొలాల్లో వేసే ఎరువుల మూలంగా కొన్ని జీవజాతులు నాశనం అయిపోతున్నాయి. కొన్ని చేపలు కూడా కొన్ని రకాలు మనకి కనపడకుండా పోతున్నాయి. దాంట్లో గొరక, ఇంగళం, మార్పు, మరి బొమ్మడాయలు, కొరమెళ్ళు కూడా అక్కడక్కడ కనపడుతున్నాయి. ఈ ఎరువులు వేసిన నీళ్లు పొలాల్లో ఈ కాలువల్లో వస్తే ఈ కాలువల్లో ఉన్న చేపలు, కొన్ని జలరాశులు చచ్చిపోవడం జరుగుతుంది. ఈ రోడ్డు మీద వాహనాలు నడపాలంటే చాలా చాకచక్యంగా నడపాల్సి వస్తుంది. ఇది చూడండి, రోడ్డు వంకర టింకరగా ఉంటది. ఎందుకంటే అటు దిగిపోయి ఇటు ఎత్తు, అటు పల్లం, ఇలా ఉంటది అన్నమాట ఈ రోడ్డు. ఇది చూడండి, ఇక్కడ ఒక కాలేజీ ఉంది. కాలేజీ కూడా చాలా బాగా కట్టడం జరిగింది. ఇప్పుడు చూడండి, ఇక్కడ రోడ్డు చూడండి ఎంత చండాలంగా ఉందో. ఇలాంటి రోడ్డు మీద మరి వాహనాలు వెళ్తాయి వస్తాయికి చాలా ఇబ్బంది పడుతున్నాయి. మరి ఈ రోడ్డు నమ్ముకొని చాలా మంది అటు పామర్ నుంచి గుడివాడ వెళ్తున్నారు. హైవే మీద చాలా తక్కువ మంది ఈ టైం నుంచి వెళ్ళడం జరుగుతుంది. ఈ చూడండి, చెట్ల గుబురు ఇంకొకటి వచ్చింది మనకి. ఈ గుబురులో నుంచి మనం వెళ్తుంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీ కట్టారు. ఫ్లెక్సీలు అనేది ఈ చూడండి, ఈ పెంకుటిల్లు చెట్ల మధ్యలో మనకి ఎంతో చక్కగా ఏదో ఇంగ్లీష్ సినిమాలో ఇల్లులా కనబడుతుంది మనకి. ఆ చెట్లు, ఆ పెంకుటిల్లు చాలా అందంగా ఉంది అది దృశ్యం. ఇది చూడండి, వాహనాలలో ఎంత బాధపడుతున్నారు. ఈ రోడ్డు లేచిపోయింది, ఎక్కడెక్కడ గుంటలు పడిపోయి మన పడిన వర్షాలకి రోడ్డు లేచిపోయి వాహనాలకి చాలా ఇబ్బందికరంగా మారింది. 2 వీలర్స్ అయితే మరీ ఇబ్బందిగా ఉంటది ఈ రోడ్డు. 4 వీలర్స్ వాళ్ళు ఎలాగైనా వెళ్ళిపోతారు. ఇవన్నీ ఇక్కడ లోకల్ గా పండిన పంటలు, ఈ కూరగాయలు ఈ పొలాల్లో పండించుకుని తెచ్చి ఇక్కడ రోడ్డు మీద పెట్టి అమ్ముతా ఉంటారు. కాలేజీలు, ఫ్యాక్టరీలు ఈ రోడ్డు మీద చాలా వెలుస్తున్నాయి. రాబోయే కాలంలో ఇదంతా ఫ్యాక్టరీలు కూడా ఇక్కడ ఎక్కువ వెలిసే అవకాశం ఉంది. ఈ రోడ్డుకి మలుపులు కూడా కాస్త ఎక్కువగానే ఉంటాయి. కొన్ని ప్రమాదకరమైన మలుపులు కూడా ఉన్నాయి. ఈ రోడ్డు మీద వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఇక్కడ చూడండి, కలవట్టు ఎలా కట్టారు. ఈ పొలాల వాళ్ళు ఇటు నుంచి అటు వెళ్ళటానికి ఎవరి పొలాల దగ్గర వాళ్ళు ఇలా చిన్న చిన్న వంతెనలు అనేవి నిర్మించుకుంటూ ఉంటారు. ఈ రోడ్డు ఇక్కడ చాలా బాగా దిగిపోయింది. ఈ కాలువ గట్ల మీద ఈ పండించిన పంట అంతా వీళ్ళు ఉదయం పూట మార్కెట్ కి చేరుస్తారు. ఈ టైంలో వీళ్ళు ఈ పంటని కోసి
ఒక గంపల్లో వాటిలో ఎత్తుకొని నిల్వ పెడతారు. పెట్టి నైట్ తీసుకెళ్లి మార్కెట్లో అమ్మితే వాళ్ళు ఉదయం పూట ఇవన్నీ హోల్సేల్ వాళ్ళు చిన్న చిన్న ఊళ్ళల్లో తిరిగి అమ్ముకునే వాళ్ళకి ఈ పండించిన పంటనే వాళ్ళు అమ్ముతూ ఉంటారు. ఈ లేగడి నేలలు చాలా సారవంతమైనవి. ఇక్కడ నేలలన్నీ ఇక్కడ ఎక్కువగా చెరుకు ఎక్కువగా పండుతుంది. ఈ ఏరియాలో చెరుకు వేసి ఒక పంట చెరుకు వేస్తారు, ఒక పంట వరి వేస్తారు. 2-3 పంటలు తీస్తారు ఈ పొలాల్లో. హై టెన్షన్ లైన్ ఇది, కరెంట్ లైన్. ఈ చెరుకు మిల్లు ఉయ్యూరులో ఉంది కాబట్టి చుట్టుపక్కల ఎక్కువగా చెరుకు పండిస్తూ ఉంటారు. ఇక్కడ చిన్న గుడి ఒకటి కట్టారు రోడ్డు మీద. గుడి కూడా చాలా బాగుంది. చిన్న చిన్న ఊర్లు తగులుతూ ఉంటాయి మనం వెళ్ళేటప్పుడు. ఆ ఊర్లో ఊరుకునే ఒక 4-5 ఇల్లు, 10 ఇల్లు అలా ఉంటా ఉంటాయి. ఈ చెరువులో ఈ కాలువలో చూడండి గుర్రపు డెక్క ఎలా మొలిచింది. ఈ గుర్రపు డెక్క ఈ మా చిన్నప్పుడు వస్తాం జరిగింది. ఇది ఇక్కడ దేశంలో అది కాదు. ఇది ఒక టైంలో గుర్రపు డెక్క చాలా చెరువుల్ని ఊరుకునే నాశనం చేసేసింది. దీన్ని ఉపయోగించుకోవడం మనకు చేతరాల. ఇదే చైనాలో అయితే ఈ గుర్రపు డెక్కను బాగా ఉపయోగించుకుంటున్నారు. ఇది పశువుల దానాగా కూడా ఉపయోగిస్తున్నారు. తర్వాత కంపోస్ట్ ఎరువుగా కూడా చాలా ఉపయోగిస్తున్నారు ఈ గుర్రపు డెక్కని. తామర పూల చెట్లని ఈ గుర్రపు డెక్క చంపేయడం జరిగింది. లేకపోతే ఇదంతా తామర పూలు ఎర్రని, పచ్చని, బ్లూ కలర్ లో ఉన్న పూలు మనకి ఎక్కువగా కనపడుతూ ఉండేది. ఇప్పుడు అవి లేవు. ఆ కుక్క చూడండి అంత కుంటుకుంటూ వెళ్తుంది ఆ గట్టు మీద. రోడ్డు బాగా దెబ్బతింది చూడండి. ఇక్కడ బాగా దెబ్బతింది రోడ్డు. అసలు రోడ్డే లేదు ఇక్కడ. ఈ చెట్టుకి దగ్గర దగ్గర ఒక 80-90 సంవత్సరాల దాకా ఉంటది ఈ చెట్టుకి. ఇవన్నీ దీనికి 3 పేర్లు ఉన్నాయి. నిద్రగన్నేరు చెట్టు అంటారు, సూర్యుడు పూల చెట్టు అంటారు, బెల్లంకాయల చెట్లు అంటారు. దీనికి కాసే బారు బెల్లంకాయలు తీయగా ఉంటాయి కాయలు. అయ్యి ఇక్కడ చూడండి రైతులు బీరకాయలకు వస్తారు. ఆ రైతు చేతిలో బీరకాయలు చూడండి. ఈ బీరకాయలన్నీ తీసుకెళ్లి మార్కెట్ కి అమ్మటం జరిగింది. ఈ బెల్లంకాయల చెట్లు అంటారు. ఈ బెల్లంకాయల చెట్లు, బెల్లంకాయలు కింద పడితే పశువులు తిని చాలా ఇష్టంగా తింటాయి. అవి చాలా తీయగా ఉంటాయి కాయలు. అవి పశువులకి ఆ కాయలు అంటే చాలా ఇష్టం. యాప చెట్లు కూడా ఉన్నాయి. ఎవరో గాని రైతు మొత్తం ఈ గట్టంతా బీరకాయ పాదులు వేసారు. వరుసగా బీరకాయ పాదులే ఉన్నాయి. ఇది వెతుకుతా ఉన్నారు. బీరకాయలు ఆకుల కింద ఉంటాయి కదా, అవి తీసుకెళ్లి మార్కెట్ లో సేల్ చేసుకుంటా ఉంటారు. ఇది ఎంత చిన్న రోడ్డు అయినా కానీ బాగా బిజీగా ఉంటది రోడ్డు. చూడండి ఎన్ని బళ్ళు వస్తున్నాయి, వెళ్తున్నాయి. ఈ మధ్యన ప్రభుత్వ వారు బస్సు ఫ్రీగా పెట్టారు ఆడవాళ్ళకి. చాలా మంది కండక్టర్లు ఏదో ఆడవాళ్ళకి వీళ్ళు ఫ్రీ ఇచ్చినట్టుగా ఫీల్ అవుతున్నారు. చాలా మంది కండక్టర్లు ఆడవాళ్ళకి ఇంకా హెల్ప్ చేస్తారు, కానీ కొంతమంది కండక్టర్లు కూడా వాళ్ళు ఇచ్చినట్టు ఫీల్ అవుతాం వలన ఆడవాళ్ళకి ఏదో ఒకటి అంటూ ఉన్నారు. చాలా మంది కండక్టర్లు అంటే అక్కడక్కడ ఇంకా అలవాటు పడాల్సిందే. చాలా మంది కండక్టర్లు చాలా గౌరవంగానే మాట్లాడుతున్నారు. కాకపోతే ఈ కొంతమంది కండక్టర్లు ఇంకా అలవాటు పడాల్సిందే. డ్రైవర్లు కానీ కండక్టర్లు కానీ ఆడవాళ్ళు ఆపితే చాలా చోట్ల ఆపకుండా వెళ్ళిపోతున్నారు. ఇది కాస్త అలవాటు పడాల్సిందే. వీళ్ళు ఏదో ఫ్రీగా ఇచ్చేస్తున్నారని వీళ్ళే ఫీల్ అయిపోతున్నారు. ఇది చూడండి కొబ్బరి బొండాలు తెచ్చి రోడ్డు మీద పడేశారు. మనకి పనికిరాని వస్తువులు ఏమైనా ఉన్నాయంటే అవి తెచ్చి రోడ్డు మీద పడేస్తూ ఉంటాం. ఇది చాలా తప్పు. ఎందుకంటే మనం దేశ సంస్కృతిని పెంచే ఈ రహదారులే మనకి. రహదారుల్లో మనమే కాదు, దేశ విదేశీయులు, వేరే రాష్ట్రాల వాళ్ళు కూడా ప్రయాణిస్తూ ఉంటారు. వాళ్ళు చూసి మనకి ఏంటిది ఇంత చండాలంగా ఉంది ఈ రోడ్డు అని అనుకునిపిస్తుంది. ఈ చెట్టు చూడండి ఎంత బాగుందో. అలా అనుకున్నప్పుడు మనకేమవుద్దంటే మా రాష్ట్రం యొక్క అభిమానం దెబ్బతింటది. అందుకనే మనం రోడ్డు పక్కన కూడా మనం శుభ్రంగా ఉంచుకోవటం మంచిది.
ఇంకా మనం చెప్పాలంటే ఈ రోడ్డు మీద ఇంతకంటే ముందలైతే మత్స్య పరిశ్రమలోని ఒలిచేసిన రొయ్య తలగాయలు కూడా తెచ్చి ఈ రోడ్ల మీద కుక్క చచ్చిపోయిన రోడ్డు మీద ఏమైనా రోడ్డు మీద తెచ్చి పడేస్తూ ఉంటారు. ఇది దుర్గంధం వ్యాపించి మనుషులకి చాలా చండాలంగా అనిపిస్తాయి. ఇది చూడండి, చెరువు పక్కనే చెరువు ఉంది, చేపల చెరువు. అలా చేపల చెరువును కూడా ఇవాళ రైతులకి ఒక చక్కటి ఆదాయ వనరుగా మారినాయి. ఇప్పుడు మనం హైవేల మీద ప్రయాణించేటప్పుడు మనకు రకరకాల కార్లు, బళ్ళు, ఎన్నో రకాలైన వాహనాలు మనకి కనపడతా ఉంటాయి. అది కూడా మనకి ఏ బండి, ఏ కంపెనీది ఏంటనేది కూడా మనం చూసుకొని మనం ఎప్పుడన్నా వాహనం తీసుకోవాలంటే ఎలాంటి వాహనం తీసుకోవాలన్న విషయం కూడా మనకి అర్థమవుతా ఉంటుంది. ఇప్పుడు ఇది సార్వా పంట అని మనం చెప్పుకున్నాం. ఈ పంట ఇంకా 2 నెలల్లో మనకి చేతికి వస్తుంది. ఈత చెట్లు కూడా ఈ మధ్యన మనకి కనపడతలేదు. ఈత చెట్లు కూడా ఇంతవరకు బాగుండేది. సిఎంఆర్ ప్రకటనలో నటిస్తున్న మన సినిమా నటులు ప్రకటనలో కూడా ఇప్పుడు బాగా నటిస్తున్నారు. నందమూరి తారక రామారావు గారు కూడా ఇప్పుడు చాలా ప్రకటనలో నటిస్తున్నారు. ఆ ప్రకటనలో నటించేటప్పుడు యాక్సిడెంట్లుగా ఆయన కాలుకి ఫ్రాక్చర్ అయిందని నిన్న నేను న్యూస్ లో చదివాను. ఆయన తొందరగా కోలుకోవాలని కోరుకున్నాను. ఇంకా ఈ నేలలో ఎక్కువగా పంపు సెట్ల మీద కూడా పంట పొలాలు వేసి అవి పండిస్తూ ఉంటారు. మనము ఎన్నో విధాలుగా పంటల్ని రక్షిస్తూ వీళ్ళు రైతులు జీవనోపాధి పొందుతూ ఉంటారు. కానీ రైతు అనేవాడు మీకు అప్పుడు ఈ లాభాలు తీయగలడు అంటే మనకి ఏం అవసరం ఉంది, ప్రజలకి ఏం పండిస్తే సేల్ అవుద్ది అనేది ఆయన తెలుసుకున్నప్పుడు తప్పకుండా రైతు మంచి అభివృద్ధిలో వస్తాడు. ఎందుకంటే విదేశాల్లో ఇవాళ భూమి తక్కువ ఉన్నా కానీ ఎక్కువ పంటల్ని పండిస్తూ ఉన్నారు. మనకి ఇప్పుడు వేరే వీడియోలు చూస్తూ ఉంటాం మేము, విదేశాల వీడియోలు. దాంట్లో రైతులు ఒక చిన్న చిన్న పొలాల్లో ఎలాంటి వాడుతున్నారు, ఎలాంటి పండిస్తున్నారు అనేది మనకి తెలుస్తూ ఉంటుంది. ఈ చూడండి, ఇది ఈ చిన్న ఊర్లో 4 ఇళ్ళు 5 ఇళ్ళు ఉన్నాయి. ఆ ఇళ్లలో జనాలు కలవట్లు వేసుకొని చక్కగా ఎలా ఉన్నారో మనకు కనబడుతుంది. ఇప్పుడు మనం గుడివాడకి దగ్గరలోనే ఉన్నాం. మనం ఇక గుడివాడ దగ్గరలోకి వచ్చేసాము. ఇది చూడండి, ఇది ఇటు ఎక్కువగా కాలేజీలు మరి స్కూల్స్ ఇవే కనబడుతున్నాయి. ఈ రోడ్డు మీద, హైవే మీద చిన్న చిన్న పాకలు వేసుకొని జనాలు ఏదో బడ్డీ కొట్టు లాంటివి, కొబ్బరికాయలు లాంటివి, కూరగాయలు లాంటివి అమ్ముకుంటూ ఉన్నారు. ఇక్కడ ఎక్కువగా మనకి కనబడేది ఏంటంటే ఈ చిన్న చిన్న కమ్మతాలుగా పొలాలని పెట్టి వీళ్ళు కౌలు తీసుకొని పండించుకుంటూ ఉంటారు. ఇక్కడ చూడండి, ఇది బ్రాంతి షాప్ అనమాట. ఇది ఈ షాపులు ఇలాంటి హైవేల మీద అసలు పెట్టకూడదు అంటారు. మరి హైవేల మీద బ్రాంతి షాపులు పెట్టి అమ్ముతూ ఉంటారు. ఎందుకంటే ఈ అలవాటు ఉన్న వాళ్ళు కనబడిందంటే వీళ్ళకి ఆపి కంపల్సరిగా ఈ లారీ డ్రైవర్లు వీళ్ళు అలవాటు ఉన్న వాళ్ళు కంపల్సరిగా తాగుతూ ఉంటారు. మళ్ళీ ఆ తాగితే ఏమవుద్దో మనందరికీ తెలుసు. ఈ చూడండి, ఇది ఇక్కడ చిన్న వడ్డీ కొట్టు ఉంది. ఇవన్నీ మనకి కొబ్బరి తోటలా కనబడుతున్నాయి, కానీ కొబ్బరి తోట కాదు. అది చాలా గుబురుగా ఉండి మనకి చెట్లు ఎంతో చక్కగా హాయిగా చల్లని నీడ ఇస్తూ మనకి ఇక్కడ హైవే మీద కనబడుతున్నటువంటి ఈ చెట్లు మనకి ఇలాగే ఉండాలని కోరుకుందాం. ఇక్కడ రోడ్డు మీద చూసారా, ఇది కూల్ డ్రింక్ షాప్ లాంటిది ఒకటి పెట్టారు. కూల్ డ్రింక్లు
అమ్ముకుంటూ జీవనోపాధి కూడా హైవేల మీద పొందుతూ ఉంటారు. ఇక్కడ బిల్డింగ్లు కూడా ఇప్పుడు ఇంతవరకు ఇన్ని బిల్డింగ్లు ఉండేవి కాదు ఈ హైవే మీద. ఇప్పుడు ఈ గుడివాడ కంకిపాడు రోడ్డు మీద ఎక్కువగా మనకి షాపులు అలాంటివి కనబడుతున్నాయి. అలా పశువులకి గడ్డి కోసుకుని వెళ్ళే రైతులు, పనుల మీద తిరిగే స్కూటీలు వేసుకుని తిరిగే రైతులు మనకి ఎక్కువ కనబడుతున్నారు. పెట్రోల్ బంకులు కూడా ఇటు మనకి ఎక్కువ ఉండేవి. ఇంతవరకు ఎక్కడో ఒక పెట్రోల్ బంక్ ఉండేది, ఇప్పుడు అడుగడుగున పెట్రోల్ బంకులు కూడా వెలుస్తున్నాయి. ఆ లోపల అపార్ట్మెంట్లు కూడా కడుతున్నట్టు ఉన్నారు. ఇటువంటి వాతావరణం కూడా చల్లగా బాగుంది. మనకి ఈ సీనరీస్ అన్ని చూసుకుంటూ మనం ఇలా సాగిపోతా ఉంటే మనకి అసలు అలసట అనేది ఎక్కడ కనబడదు. మనకి ఎదుర అక్కినేని నాగేశ్వరరావు గారి కాలేజీ ఒకటి వస్తుంది. అక్కినేని నాగేశ్వరరావు గారు తన చాలా కాలేజీలకి డొనేషన్లు అనేవి ఇస్తాం జరిగింది. ఆయన ఎన్నో దాన ధర్మాలు కూడా చేసి ఉన్నారు. అప్పుడు గుడివాడ కాలేజీ కమిటీ వాళ్ళు వెళ్ళి అక్కినేని నాగేశ్వరరావు గారికి కాలేజీకి కడతాం, మీ పేరున డొనేషన్ ఇమ్మని అడిగితే అప్పుడు ఆ టైంలోనే ₹1,00,000 డొనేషన్ ఇచ్చారంట ఆయన. అప్పుడు ₹1,00,000 అంటే ఇప్పుడు ₹1,00,00,000 పైన మాటే ఇచ్చి గుడివాడలో కాలేజీ కడతాకి ఒక మూల స్తంభంలాగా నిలబడ్డాడు ఈయన అక్కినేని నాగేశ్వరరావు గారు. ఆయన పేరునే ఈ కాలేజీ కూడా అక్కినేని కళాశాల అని ఇప్పటికి కూడా ఎన్నో మంది విద్యార్థులని తయారు చేసి మన దేశానికి విదేశాలకి ఉపయోగపడేటట్టు చేస్తూ ఎన్నో అవార్డులు రివార్డులు అందుకుంటున్న కాలేజీ అక్కినేని నాగేశ్వరరావు గారి కాలేజీ ఇప్పుడు మనకి రాబోతుంది. అక్కినేని నాగేశ్వరరావు గారి కాలేజీ ఇప్పుడు మనకి స్టార్ట్ అయింది. ఇదే మనకి రైట్ సైడ్ న కనబడుతున్నటువంటి కాలేజీ అక్కినేని నాగేశ్వరరావు గారి కాలేజీ. ఈ కాలేజీ ఈ చివరి నుంచి ఆ చివరికి గుడివాడ చివరిలో ఉంటుంది. దీనికి విద్యార్థులు ఇక్కడ గుడివాడ నుంచే కాకుండా పక్కన జిల్లాల నుంచి పక్క రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఇక్కడ చదువుకునే వాళ్ళు ఉన్నారు. ఇదే అక్కినేని నాగేశ్వరరావు గారి కళాశాల. ఆయన చూడండి, అక్కడ ఒక శిలా విగ్రహం ఒకటి ఉంది ఆయనకు. ఇక్కడ ఎప్పుడు వీడియో చేయాలన్నా నేను ఒక బస్సు మాత్రం అడ్డం వస్తూ ఉంటది మనకి. ఇది చూడండి, ఇదంతా అక్కినేని నాగేశ్వరరావు గారి కళాశాల. ఇక్కడ ఎంతమంది చదువుకున్నారు ఇప్పుడు దాకా, ఎంతమంది పై వెళ్ళారు చదువులు చదువుకొని. ఎందుకంటే ఒక్క కాలేజీ స్థాపిస్తే దాని మీద ఎంతమంది జీవనోపాధి పొందుతారో మనకు తెలిసింది కాదు. ఎందుకంటే ఇవాళ కాలేజీలు కళాశాలలు ఎంతో అవసరం దేశానికి. విద్యార్థులు చదువుకోవడానికి, మళ్ళీ వాళ్ళు చదువుకున్న వాళ్ళకి మనకి వాళ్ళ ఉద్యోగాలు కల్పించడం ప్రభుత్వాల యొక్క బాధ్యత కూడా ఉంది. విద్యార్థులు చదువుకొని ఎంత విదేశాలకు వెళ్తే మనకి అంత విదేశీ ఇన్కమ్ కూడా మనకి వస్తూ ఉంటది. ఇక్కడ నుంచి మనకి ఇక గుడివాడ స్టార్ట్ అయిపోద్ది. ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి చెందుతున్న పట్టణాల్లో గుడివాడ మొదటి స్థానంలో ఉంటదని మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఎంతో మంది వ్యాపారస్తులు, మరి కళలకి చుట్టుపక్కల చాలా మంది కళాకారులు ఉన్నారు. ఇక్కడ నుంచి చాలా మంది సినీ నటులు, నిర్మాతలు కూడా వెళ్ళడం జరిగింది. ఇక్కడ రైతులు కూడా మంచి పంటలు పండించి అభివృద్ధి చెందుతూ ఉన్నారు. ఇది చూడండి, ఇదంతా గుడివాడ స్టార్టింగ్ లోనే మనకి అభివృద్ధి కనబడుతుంది. పెద్ద పెద్ద బిల్డింగ్లు ఇప్పుడు ఇంకా వెలుస్తూనే ఉన్నాయి. మనకి గుడివాడలో అత్యధికంగా ఇంతవరకు బౌద్ధరామాలు ఉండేయని మనం ఇక్కడ వినున్నా నేను. ఇప్పటికి కూడా ఒక బౌద్ధ స్తూపం ఉంది ఇక్కడ. దాన్ని మనకి గుడివాడ బైపాస్, ఇదివరకు బైపాస్ రోడ్ లో అది తగిలేది, దానికి ఫంక్షన్ వేసి చుట్టూరు కాపాడుతూ ఉన్నారు. ఇప్పుడు కూడా గుడివాడ అనేది గుడుల వాడ అని అర్థం. కాకపోతే చాలా ఆక్రమణలు గురైపోయి ఇప్పుడు మనకి ఎక్కువగా ఇలాంటివి ఏమి కనపడవు. వాటిని కాపాడుకోవటమే మన పని. ఇక గుడివాడ విషయానికి వస్తే ఇక్కడ మంచి నందమూరి తారక రామారావు గారు కట్టించిన స్టేడియం ఒకటి ఉంది. నందమూరి రామారావు గారు ఇక్కడ నుంచి అసెంబ్లీ సీట్లకి గెలుచున్నారు. ఇక్కడ ఈయన కట్టించిన బ్రిడ్జి ఒకటి గాని గుడివాడని
అప్పుడు ఆయన చాలా అభివృద్ధి చేయటం జరిగింది. ఎందుకంటే గుడివాడలో ఆయన తిరిగిన ఊరు కాబట్టి, అది కాక ఆయనకి ఇక్కడ కళారంగం మంచి సేవలు చేయటం కూడా జరిగింది. కళారంగానికి ఆయన ఎక్కువగా ఇక్కడే నాటకాలు ఆడేవాళ్ళని మనకి తెలుస్తుంది. గుడివాడ చుట్టుపక్కల నుంచి వచ్చే కూరగాయలు కానీ ఇంకా పళ్ళు కానీ ఎక్కువగా ఇక్కడ మార్కెట్లో సేల్ అవుతూ ఉంటాయి. ఇక్కడ ఎక్కువగా చెరుకు పండించే పంటలు కూడా ఇక్కడ నుంచే మనకి ఉయ్యూరికి సప్లై అవుతూ ఉంటాయి. ఇంకా గుడివాడలో బట్టల వ్యాపారానికి కానీ పళ్ళ వ్యాపారానికి కానీ మరి కూరగాయల వ్యాపారానికి కానీ బాగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ నుంచి రైలు జంక్షన్ కూడా ఉంది. ఇది రైలు ఇక్కడ నుంచి మచిలీపట్నానికి, ఇటు భీమవరానికి, వైజాగ్కి వెళ్ళే రైలు కూడా ఇక్కడ గుడివాడ జంక్షన్ లో మనకి వస్తాయి. ఇంకా రెండోది ఏంటంటే బస్సులు కూడా ఇక్కడ నుంచి వేరే జిల్లాలకి వెళ్ళాలన్నా ఇటు వేలూరుకి కానీ, ఇటు వెస్ట్ గోదావరి, తూర్పు గోదావరి, రాజమండ్రి, భీమవరం, వైజాగ్కి వెళ్ళాలన్న బస్సులు ఇక్కడ నుంచి ఎక్కువగా హైవే మీద నుంచి వెళ్తా ఉంటాయి. ఇక్కడ దగ్గరలోనే మనకు ముదినేపల్లి దీనికి పక్కన ఉన్నటువంటి ఊరు. ఇటు హనుమాన్ జంక్షన్ వెళ్ళడానికి కూడా మంచి రోడ్డు సౌకర్యం కూడా గుడివాడ నుంచి ఉంది. ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి కూడా. ఇంకా ఇది చూడండి, ఇవన్నీ పురపాలక ఆఫీసులు, పెట్రోల్ బంకులు. మరి ఇక్కడ నుంచి రోడ్డు కూడా బాగుంటది. మనకి గుడివాడ లోపలికి వెళ్ళడానికి ఇక్కడ మనకు బ్రిడ్జి వస్తుంది. ఇంతవరకు ఈ బ్రిడ్జి లేనప్పుడు మనం చాలా బాధపడేవాళ్ళం. అప్పుడు నందమూరి తారక రామారావు గారు ఈ బ్రిడ్జి కట్టిన తర్వాత చాలా సేపు, లేకపోతే గంటల తరబడి బస్సు ఆపేసి ఆ రైళ్లు వెళ్తాం వస్తాం జరుగుతూ ఉంది. నాకు బాగా జ్ఞాపకం ఉంది. బస్సులో అక్కడ ఆపేసి టీలు తాగుతా కూడా డ్రైవర్లు వెళ్తా ఉండేవాళ్ళు. ఇది చూడండి, ఇక్కడ మనకి అంత పచ్చదనం చాలా తక్కువ కనపడుతుంది. ఎందుకంటే ఇది అభివృద్ధి చెందుతున్న సిటీ కాబట్టి అక్కడక్కడ మాత్రమే మనకి చెట్లు కనపడుతున్నాయి. ఇప్పుడు ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడ ఫుల్ అయిపోతున్నాయి. ఎందుకంటే లేడీస్ కి ఫ్రీ పెడతంలో ఆర్టీసీ బస్సులు అసలు ఖాళీ ఉండలేదు అన్నమాట. గుడివాడలో సినిమా హాల్స్ కూడా బాగా ఉన్నాయి. ఇక్కడ రాజకీయ నాయకులు కూడా మంచి పేరు ప్రతిష్టలు సంపాదించిన రాజకీయ నాయకులు కూడా ఇక్కడ ఉండటం జరిగింది. ఎక్కువగా ఇక్కడ రాజకీయ పోరాటాలు కూడా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి గుడివాడలో. ఒకప్పుడు మచిలీపట్నం టాప్ లో ఉండేది. ఇప్పుడు మచిలీపట్నం డౌన్ అయిపోయి గుడివాడ టాప్ లో వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మచిలీపట్నం ఉన్న వ్యాపారాలు చాలా తక్కువే. వ్యాపార పరంగా చూసుకుంటే గుడివాడ బాగా అభివృద్ధి చెందింది. ఇక్కడ అనేక రకాలైన వ్యాపారాలు డైలీ సాగుతూ ఉంటాయి. బంగారం కొట్లు కూడా ఇక్కడ ఎక్కువగానే మనకి ఉండటం వలన బంగారపు కావాలన్న చుట్టుపక్కల నుంచి జనాలు ఇక్కడ వచ్చి బంగారం కొనుక్కొని వెళ్తా ఉంటారు. ఇక్కడ ఎరువులు వ్యాపారం కూడా మంచి పొజిషన్ లో ఉంది. ఈ చూడండి, చెట్లు ఎలా కమ్మేసినాయో, ఈ లతలు ఈ చెట్ల మీద పాకేసి ఎలా అల్లేసినాయో లతలయ్యి. ఇక్కడ కొబ్బరికాయలు కూడా మంచి లేత కొబ్బరికాయలు నిగనిగలాడుతూ రోడ్ల మీద పెట్టి అమ్ముతున్నారు. ఇక్కడ చేపలు అమ్ముతున్నారు చూడండి. ఇలా దేనికి కూడా తక్కువేం కాదు గుడివాడ. ఇటు నుంచి చూస్తుంటే ఇదేదో అడవిలాగా కనబడుతుంది. చెట్లు బాగా పెంచారు ఇక్కడ. ఏదో అడవిలో కనబడినట్టు కనబడుతుంది మనకి. ఇక్కడ అన్ని రకాల వస్తువులు మనకి ఏం కావాలన్నా గుడివాడలో దొరుకుతాయి. ఇది రైల్వే స్టేషన్ బ్రిడ్జి అన్నమాట. రైల్వే స్టేషన్ మీద కట్టిన బ్రిడ్జి ఇది. ఇక్కడ మనకి రైల్వే స్టేషన్ కనబడుతుంది. అటు చూడండి, అటు బందర్ వైపు వెళ్ళే రైల్వే స్టేషన్ అన్నమాట ఇది. విజయవాడ నుంచి బందర్కి చాలా బళ్ళు నడుపుతూ ఉంటారు. డైలీ ఒక 4-5 బళ్ళు దాకా విజయవాడ నుంచి మచిలీపట్నానికి అటు ఇటు తిరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఇప్పుడు ఎక్కువగా మనకి వైజాగ్ వెళ్ళడానికి కూడా గుడివాడకి మీద నుంచే బళ్ళు వెళ్తానే. అటు ఏలూరు అది కాకుండా ఇప్పుడు ఇటు గుడివాడ, భీమవరం, నరసాపురం, మరి పాలకులు ఇవన్నీ కలుపుకుంటూ గుడివాడ మీద నుంచి మంచి మంచి ఎక్స్ప్రెస్లు, సూపర్ ఫాస్ట్ రైల్స్ కూడా ఉన్నాయి. ఇటు వరకు ఇక్కడ ఒకటే లైన్ ఉండేది, రైల్ లైన్. ఇప్పుడు డబుల్ లైన్ చేశారు. ఈ కరోనా అయిన తర్వాత
ఈ కరెంటు కరెంట్ రైళ్లు కూడా ప్రవేశపెడతంలో మంచి రైలు జంక్షన్ కూడా అని గుడివాడ రైలు జంక్షన్ గా మారటం జరిగింది. ఈ చూడండి బ్రిడ్జి మెల్లిగా మనం దిగుతున్నాం. ఇక్కడ వచ్చి మనకి ఫస్ట్ సెంటర్ మనకి ఇక్కడ తగులుద్ది. ఇది బ్రిడ్జి కింద ఉన్నటువంటి బడ్డీ కొట్లు, సినిమా హాల్స్ ఇవి ఉన్నాయి కొన్ని. ఇక్కడ బస్ ఆపి కొంతమంది ప్యాసింజర్లని దింపడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ సగం మంది దాకా దిగిపోతారు. లోపల వెళ్ళాలన్నా ఇల్లు లోపల చాలా మంది ఇల్లు ఆఫీసులు ఇక్కడ నుంచి ఉన్నాయి. ఇక్కడికి వెళ్ళి ఇళ్లలోకి వెళ్తాం జరుగుద్ది. ఇక్కడ బస్సు ఆపేయటం వలన అటు ఇటు ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఈ బస్సులు అటు ఒక బస్సు ఆపి ఉంది, ఇటు ఒక బస్సు ఆపి ఉంది. వెళ్ళే వాళ్ళు బండ్లు వేసుకుని చాలా నేరాల నుంచే వెళ్ళడం జరుగుతుంది. ఈ బస్సు తీసేస్తే గానీ ఈ ట్రాఫిక్ ఇంకా క్లియర్ అవ్వదు. మనం ఇప్పుడు సరాసరి ఇటు నెహ్రూ చౌక్ వైపు వెళ్తున్నాం. మనం నెహ్రూ చౌక్ వెళ్ళి మనం నెహ్రూ చౌక్ దాకా వెళ్తాను. నేను అక్కడ వరకు చూపెడతాను. చూడండి, ఇంకా ఈ బస్సు అలాగే ఉంది, ఇంకా కదలట్లా. ఇది సెంటర్. ఇక గుడివాడకి పూర్తిగా సెంటర్ అంటే ఇది ఘంటసాల విగ్రహం అది కనపడేది. ఇంకా ఇక్కడ చాలా మంది విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ మనకి ఈ విగ్రహంతో పాటు నెహ్రూ గారి విగ్రహం ఒకటి మనకి నెహ్రూ చౌక్ లో కనపడుద్ది. పావురాయి చేతిలో పట్టుకొని నెహ్రూ గారు నిలబడి ఉన్నటువంటి ఒక విగ్రహం ఉంది. ఆ పక్కనే రాజశేఖర రెడ్డి గారి విగ్రహం కూడా ఒకటి కనపడదు మనకి. దాని తర్వాత అంబేద్కర్ గారి విగ్రహం కూడా పక్కన రెడీ చేస్తున్నారు. ఈ చూడండి, 3 విగ్రహాలు ఒకే చోట ఉన్నాయి. ఇక్కడ ఇది సర్కిల్. అటు వెళ్తే ఏలూరు రోడ్డు, ఇటు వెళ్తే బంటుమిల్లి రోడ్డు, బస్ స్టాండ్ రోడ్డు, ఇటు వెళ్తే విజయవాడ. ఈ 4 రోడ్ల కూడలి అనమాట ఇది. ఇది వ్యాపార కేంద్రం కూడా. ఇక్కడే బట్టల కొట్లు కానీ, కూరగాయల మార్కెట్ కానీ అన్ని రకాల వస్తువులు దొరికి ఇక్కడ మనకి. ఇది ఇక మొత్తం గుడివాడకి ఇదే పెద్ద సెంటర్ అని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ నుంచి ఇక బస్ స్టాండింగ్, మార్కెట్, ఇటు సరాసరి వెళ్ళిపోతే బంటుమిల్లి రోడ్డు కూడా వస్తుంది. గుడివాడ ఇంకా ఇంకా అభివృద్ధి చెందుద్ది. గుడివాడ వీడియో ఇంకోటి కూడా నాది ఉంది, చూడండి. అది కూడా బాగుంటది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ నొక్కండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.